హైదరాబాద్ వాసులారా మీకోసమే ఈ స్టోరీ బాగా వినండి. రోజు మీరు తినే ఆహారంలో పోషకాలతో పాటు ఆరోగ్యానికి హాని చేసే విషతుల్యమైన పదార్థాలు కూడా ఉండొచ్చు. మూసీ నదిలోని నీటితో పండించిన కూరగాయలను గనక మీరు కొంటున్నారా? అయితే వెంటనే అలర్ట్ అయిపోండి, లేకపోతే ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు. అసలు డాక్టర్లు, ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు దేనికోసం? మూసీ అంటే ఒకప్పుడు శుద్ధ జలాలు, తాగునీళ్లు. కానీ ఇప్పుడు మూసీ అంటే కలుషిత జలాలు, కంపెనీల వ్యర్థాలు. మూసీ హైదరాబాద్లో ఎంటర్ అయ్యాక అందులో ప్రవహించే నీటి స్వరూపం ఏ విధంగా మారిపోతుందో, ఎంత కలుషితమవుతాయో అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఆ నీళ్లతో పండించిన కూరగాయలే నగరవాసుల ప్లేట్లోకి చేరుతున్నాయి. క్రమంగా అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే మూసీ బెల్ట్ లో ఉన్న అనారోగ్య సంక్షోభం హైదరాబాద్ కు కూడా వేగంగా పాకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కలుషితమైన మూసీ నది నీటితో పండించిన కూరగాయలు హైదరాబాదులో అమ్ముతున్నారు. ఇప్పటికే నగర శివార్లలో మూసీ నీటితో పండించిన కూరగాయలు నగరం తూర్పు వైపు ఉన్న ఉప్పల్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దాంతో హైదరాబాద్ ఈస్ట్ కారిడార్లో అనారోగ్య సంక్షోభం తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ప్రతాప సింగారం, పీర్జాదిగూడ, పర్వతాపూర్ ప్రాంతాల్లోని రైతులు ఎక్కువగా మూసీ నీళ్ల మీదే ఆధారపడి కూరగాయలను పండిస్తున్నారు. వాళ్లే ఉప్పల్ మార్కెట్ కు కూరగాయలను తెచ్చి విక్రయిస్తున్నారు. కలుషిత నీటితో పండించిన కూరగాయలు ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిసిన రైతులు తాము జీవనోపాధి కోల్పోతామనే భయంతో ఈ విషయం బయటకు చెప్పటం లేదు. దాంతో ప్రతిరోజు ఉప్పల్ మార్కెట్ కు మూసీ బెల్ట్ లోని గ్రామాల నుంచే స్టాక్ వస్తోంది. ఇప్పటికే మూసీ బెల్ట్లోని ప్రాంతాల్లో అనారోగ్య సంక్షోభం తలెత్తింది. మూసీని ఆనుకుని ఉన్న గ్రామాల్లోని ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో పండించిన వరి కూడా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా సప్లై అవుతోంది. ఇది ప్రజలకు తెలియకుండానే మూసీ బెల్టులో పండిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకుని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని చెబుతున్నారు. మూసీ నీటిలో సూక్ష్మ జీవులు, మైక్రోప్లాస్టిక్లు, హెవీ మెటల్స్ లాంటివన్నీ మోతాదుకు మించి ఎక్కువగా ఉంటున్నాయి. అవి క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి. దాంతో కలుషితమైన నీటితో పండించిన ఉత్పత్తుల ద్వారా గ్యాస్ట్రిక్, ఊపిరితిత్తులు, చర్మ సమస్యలతో పాటు సంతానోత్పత్తి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. మూసీ నది మొత్తం అదే అమ్మా. ఇక్కడ ఈ చుట్టుముట్టు ఏరియాలు మొత్తం అదే బాధ. ఎవరు చూడు ఎలర్జీ ఎలర్జీ ఎలర్జీ. 100కు 90% ఎలర్జీ ఉంటుంది. నా 30-40 ఏళ్ళు రాగానే మొఖాలు నొప్పులు. ఈ కాలుష్యం వలన అది ఏందో మొత్తం మూసీ నది వలన ఇదంతా చుట్టుముట్టు ఏరియాలు మొత్తం అదే బాధలు ఇక్కడ మా ఏరియాలలో. ఇక డాక్టర్లు రాస్తారు, మేము ఇస్తా ఉన్నాం. వాళ్ళు 30 ఏళ్ళలోనే టాబ్లెట్స్ వాడుతారు. హైదరాబాద్ ఉన్న వాళ్ళ విలాసాల కోసం కింద ఉన్న మూసి కింద ఉన్న వాళ్ళము జీవోత్సవాలుగా బతకాల్సి వస్తుంది. ఈ జీవోత్సవాలుగా ఇంకెంతకాలం బతుకమో నాకైతే అర్థం కావట్లేదు. రేపు ఈ ప్రాంతంలో మనిషి జీవించేదే. ఇప్పటికే పశుపక్షాదులు అన్ని పోయినాయి. అసలు దీంట్లో ఒక చేప కూడా బతకలేని స్థితి ఉన్నది. ఒకవేళ ఇంకా గనక కొన్ని రోజులు పోతే అసలు మనుషులు కూడా బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. కలుషితమైన మూసీ నీటితో పండించిన కూరగాయలు, ఇతర ఉత్పత్తులను తినటం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపుతున్నాయి. దాంతో వీలైనంత త్వరగా మూసీ నీళ్లతో సాగును నిలిపివేయాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.